హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు ఈజీగా సింపుల్గా ఉండే అటుకుల మిక్చర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడయ్యాక అటుకులను వేసుకుందాం. అటుకులు వేసి దూరగా వేయించుకుందాం. ఈ విధంగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకుందాం. అటుకులు వేగినాయండి, ఈ పక్కన పెట్టుకొని పల్లీలు వేయించుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పల్లీలు వేయించుకుందాం. పల్లీలు వేగాయండి, ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు లైట్గా పుట్నాలు వేయించుకుందాం. పుట్నాలు వేగిపోయాయండి, వీటిని బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఆయిల్ తీసుకుందాం పోపు వేసుకోవడం కోసం. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. తర్వాత పచ్చిమిర్చి వేసుకుందాం. లైట్గా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం. పచ్చిమిర్చి ఫ్రై అయ్యే వరకు కలుపుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకుందాం. తర్వాత అటుకులు వేసుకుందాం. అటుకులు వేసుకొని కలుపుకుందాం. బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇందులో టేస్ట్కి సరిపడే సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకుందాం. తర్వాత పుట్నాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం కారా వేసుకుందాం. బాగా కారా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది.